హాయ్ ఎవ్రీడే, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ లక్ష్మిని మన పని పాట ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేశానండి. మన లాస్ట్ వీడియోలో వస్తే ఓన్లీ టొమాటో చేశాను. ఈరోజు వెజిటేబుల్స్ కొన్నే వేసానండి. పొటాటో, టమాటో, క్యారెట్, ఇంకా వేసుకోవచ్చు ముల్లంగి, బీట్రూట్, అట్లా అవి ఫ్లేవర్ మారిపోతుంది. ఇది ఒక టైప్లో ఉంటుంది. రెగ్యులర్గా చేస్తుంటానండి ఎక్కువ ఇది నేను. అదే ఫస్ట్ వచ్చేసి కొంచెం గీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా ఆయిల్ కూడా వేరే గీతో చేసినా కొంచెం ఇదిగా ఉంటుంది. రెండు యాడ్ చేసినాక ఆ స్పైసెస్ లవంగం, చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా స్పైసెస్ వేయాలండి. షాజీరా ఒకటి, ఇలాచీ ఒకటి, ఇంకా ఏంటవి రాతి పువ్వు అని ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ బిర్యానీ మసాలా అవన్నీ లేవు, మనకి ఇంట్లో ఉన్నంత వరకు వాడాను. అలా వేసుకోండి మీరు. వేసినాక ఇది నేను నార్మల్ రైస్తో చేశానండి. మీరైతే మన బాస్మతితో చేయండి, బిర్యానీ రైస్ బాగుంటుంది. రెగ్యులర్ రైస్తోనే చేసేసాను. హాఫ్ కప్ తీసుకున్న హాఫ్ లోటాకి లోటా వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే కొంచెం బాగుంటుంది ఏగి పచ్చిపోయి. తర్వాత ఆనియన్స్. యాక్చువల్గా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేపుకొని మనం కొన్ని పక్కన పెట్టుకోవాలండి. లాస్ట్లో కొంచెం దమ్ములాగా పెట్టుకోవచ్చు బాగుంటుంది. పైన జీడిపప్పు, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి, ఇక నేను అవన్నీ చేయలేదండి, కొంచెమే కదా మామూలుగా చేసాను. మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు అవన్నీ యాడ్ చేసుకోవాలి, మీకు తెలిసిందేగా. జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ అవి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసాను. ఇది వేగినాక అప్పుడు ఆల్ వెజిటేబుల్స్ వేసి పసుపు, ఉప్పు. అయితే ఇందులో కొంచెం నేను మన కూరల్లో రెగ్యులర్ కారం వేస్తానండి, బాగుంటుంది ఆ ఫ్లేవర్, కొంచెమే వేస్తాను. ఇప్పుడు అల్లం పేస్ట్ ఈ స్టేజ్లో. రెగ్యులర్ కారం కొంచెం వేయండి, బాగుంటుంది. మిర్చి కారం. తర్వాత ధనియా, జీరా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది ఎట్లాను అది. ధనియా, జీరా పౌడర్ మనం ఇంట్లో చేసుకున్నది ఉంటుందండి. నేను కొన్ని కూరల్లో డెఫినెట్గా వాడతాను, ఇంక ఇందులో కూడా కొంచెం వేస్తాను. తర్వాత బిర్యానీ మసాలా. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం మగ్గినాక తీసేసి ఇప్పుడు వేయాలి మనం కారం. చెప్పాక కొంచెం లైట్గా వేయండి, బాగుంటుంది. అది ధనియా, జీరా ఇదన్నమాట. ఇంకా చెప్పాక జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. మనం ఉన్నదాన్ని బట్టి మన ఇంట్లో ఏముంటే అవి చేసేసుకోవచ్చు కదండి, అట్లా రెగ్యులర్గా. ఈరోజు వచ్చేసి అది హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్న, బాగా బాయిల్డ్ అయినాక రైస్ వేసేయడమేనండి. రైస్ వేసినాక హైలో ఒక 2-3 మినిట్స్ ఉంచి ఇంకా తర్వాత సిమ్లో పెట్టేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇక అయిపోయిందండి పని అయిపోయిందిగా. పాట రెగ్యులర్గా పాట పాడాల్సిందేనండి నేను. నీవాదరిని నేనీదరిని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మనమంటే ఎంతో ముద్దని, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని.